హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్లో ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వేద పాఠశాలలు, అనాథాశ్రమాలు, పేద కుటుంబాలకు 2200 కేజీల బియ్యం పంపిణీ చేశారు. డాక్టర్ రమణ సహకారంతో శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుజాత, రామ, రాఘవేందర్, భరత్, దీప్తి, శైలజ, అన్నపూర్ణ, పద్మిని తదితరులు పాల్గొన్నారు. బియ్యం పంపిణీ పథకంలో ఈరోజు 2200 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఒక గొప్ప భగవత్ అనుగ్రహంగా మేము మల్లికార్జున నగర్ని అడాప్ట్ చేసుకొని వారికి బ్లాంకెట్స్, బియ్యము, బకెట్లు, అది కాక 50 నుంచి 60 కొత్త చీరల్ని అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గొప్ప సంకల్పం ఇలాగే ముందుకు సాగాలని అందరినీ కోరుతూ శ్రీమాత్రే నమః. అందరికీ మనసులో ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది, కానీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అలా చక్కటి సేవ చేసే పరిస్థితి శిరీష గారు అందరికీ కల్పిస్తున్నారు. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాకు ఎంతో సంతోషం కలుగుతోంది ఈ సేవా కార్యక్రమం వల్ల. శారదావాణి 7 చారిటీ ప్రోగ్రామ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే ద పిల్లర్ బిహైండ్ దిస్ ఈజ్ శ్రీమతి శిరీష. అఫ్ కోర్స్ మేమందరము సపోర్ట్ చేశాము, బట్ తను ఒంటి కాలు మీద నిలబడి ఇంత హ్యూజ్ టాస్క్ని ఈరోజు ఇంత అద్భుతంగా జరిపించారంటే ద ఆల్ క్రెడిట్ మస్ట్ గో టు శిరీష గారు. సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ చిక్కడపల్లి డయాగ్నోస్టిక్ దగ్గర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అక్కడ శారదావాణి వాళ్ళ సౌజన్యంలో ఒక మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా డయాబెటిక్ చెకప్ క్యాంపు, బీపీ చెకప్ క్యాంపు ఒక 100 మెంబర్స్కి ఇప్పటికి చేసినాము. దానిలో ఒక 20 మెంబర్స్కి డయాబెటీస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. వాళ్ళందరికీ తగిన మందులు ఇచ్చి, డాక్టర్లు సలహాలు ఇచ్చి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫ్రీగా చేయడానికి మేము ముందుకు వచ్చాము. దాంతోపాటు మా డాక్టర్ దినకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఆయన కొత్తగా మెంబర్ అయ్యారు.